గురువుగారు ఘాతు ముహూర్తం అవును. అని చాలా మంది అంటుంటారు. అవును. ఈ ఘాతు ముహూర్తంలో పనులు చేయకూడదు అంటే అవును. ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనేది చాలా మందికి అవును. తెలియదు. అవును. ఈ రోజు సింహరాశి వారు అవును. ఎలాంటి పనులు చేయాలి, ఘాతు ముహూర్తంలో ఎలాంటి పనులకు దూరంగా ఉండాలో మీరు తెలియచేస్తారా? తప్పకుండా. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మామూలుగా మనం అయ్యగారిని, పూజారిని అడుగుతాము. అడిగినప్పుడు ఏంటంటే అతను మనకు పంచాంగంలో ఉన్నటువంటి ముహూర్తాలని ఇచ్చినటువంటి ముహూర్తాన్ని చూసుకుంటాడు. అలాగే వాళ్ళ పేరు ప్రకారంగా కానీ, లేదంటే వాళ్ళ జన్మ నక్షత్ర ప్రకారంగా కానీ నక్షత్రం చూసుకుంటాడు, తిథి చూసుకుంటాడు, అలాగే ముహూర్తం కూడా చూసుకుంటాడు. ఆ ముహూర్తం చూసుకొని ఈ ముహూర్తం బాగుంది తన సైడ్ నుంచి ఇతను రాసిస్తాడు. అవును గురుగారు. అయితే అక్కడ ఏంటంటే అందులో ఇంకా కొంచెం డెప్త్ అంటే మనము ఈరోజు ఈ ముహూర్తం వృషభ లగ్న ముహూర్తం అనుకుందాం, లేదు కన్యాలగ్న ముహూర్తం. కన్యాలగ్న ముహూర్తం అనేది మంచి ముహూర్తమే, లేదా సింహలగ్న ముహూర్తం కూడా మంచి ముహూర్తమే. ఈ రెండిట్లో ఏదో ఒకటి సజెస్ట్ చేస్తాడు. అంటే ఈ ముహూర్తం మీకు బాగుంది, వారం కూడా బాగుంది, శుక్రవారము. అలాగే తిథి కూడా చూస్తాడు. అవి కూడా మధ్య రకం బాగుంటే మంచి తిథి అయితే మంచి తిథి, లేదంటే మధ్య రక తిథి అయితే పర్వాలేదు, బాగుంది, ఈ ముహూర్తానికి చేసుకోండి అని చెప్తాడు. అంటే తన సైడ్ నుంచి చెప్పింది కరెక్టే. కానీ ఆ ముహూర్తం అనేది అందులో ఆ ముహూర్తానికి గృహప్రవేశము, అలాగే గృహ ఆరంభము అంటే భూమి పూజ చేసుకోవడం, శంకుస్థాపన, అలాగే అన్నప్రాసన, నామకరణము, అక్షరాభ్యాసము, వివాహము, ఉపనయనము ఎట్సెట్రా ముహూర్తాలన్నీ కూడా ఇచ్చి ఉంటారు. అయితే ఇన్ని మంచి ముహూర్తాలు, దాంతోపాటు కూడా విగ్రహ ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట అంటే దేవాలయ ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఇచ్చుంటారు. ఎందుకంటే ఆ ముహూర్తం మంచిదే. కానీ ఏ మనిషికి అడిగినటువంటి మనిషికి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఘాతు వారం అనేది చాలామంది కనుక్కుంటారు. అయితే ఘాతు వారము, శుక్రవారము ఘాతు వారమా కాదా, ఓకే పర్వాలేదు, వాళ్ళు చూడరు ఏమంతగా. ఒకవేళ చూసినా కొంతమంది చూస్తారు, ఈ వారం పనికి రాదు, బాగలేదు అనేసి ఇంకొకటి ఏదైనా చూస్తారు. అయితే అక్కడ మనం వారం ఒకటే చూసుకున్నాం, ఘాతు వారం. ఇక్కడ ముహూర్తం అంటే టైం, ఇది ఘాతు ముహూర్తమా కాదా అన్నది కూడా మనం ఇంపార్టెంట్గా చూడాలి. ప్రతి మనిషికి కూడా ఒక ముహూర్తమే ఘాతు ముహూర్తం ఉంటుంది. ఆ ఘాతు ముహూర్తాన్ని మనము వదిలేసి అవాయిడ్ చేసి మిగతా ఏ ముహూర్తంలో చేసినా కూడా ఆ పని సక్సెస్ అవుతుంది. ఇంకా కూడాను అదృష్ట అంటే శుభ సమయం, అదృష్ట సమయం అంటే గుడ్ టైం అని మనం అదృష్ట సమయంలో చేసినట్టయితే జీవితాంతము ఆ చేసిన పని వల్ల సుఖము, సౌఖ్యము, సంతోషము, ఆనందము, కుటుంబం అంతా కూడా అభివృద్ధి, ప్రశాంతత, మనశ్శాంతి. ఒక్కొక్కరు ఒక్కొక్క ముహూర్తంలో వాహనం కొంటారు. అదే బైక్ అనుకుందాం, స్కూటరే కొంటారు. ఆ ముహూర్తాన్ని బట్టి వాళ్ళకు బాగా కలిసి వస్తుంది. అవును గురుగారు. ఆ వాహనం వాళ్ళకు కూడా ఆ వాహనం పైన ప్రేమ, అంటే బాగా ఇది నాకు రన్నింగ్ జరిగింది, బాగా తిరిగింది, నాతో పాటు ఇది ఎంతో శ్రమపడి నా పనులన్నిటికీ సహకరించింది, ఇది తీసుకొని నేను ప్రయాణం చేసిన తర్వాత ప్రతిదీ కూడా కలిసి వచ్చింది అని కూడా చెప్పుకుంటుంటారు. దానిపైన ప్రేమ పెంచుకుంటారు, ఇష్టపడుతుంటారు. మనము ఆ బైక్ కొన్నటువంటి శుభ సమయాన్ని బట్టి అది శుభ సమయం కాబట్టి మనం కారు కొనుక్కునే అటువంటి స్థాయికి ఎదుగుతాం. డెవలప్మెంట్ అదే కలిసి వచ్చేటువంటి సమయం. మనం కొన్న టైం బాగుంది కాబట్టి ఈరోజు బైక్ కొన్న వాళ్ళము రేపు కారు కొనుక్కుంటాం. రేపని కాదు, అభివృద్ధి అనేది కనపడుతుంది. ఎందుకంటే మనము 2-3 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందేసి అప్పుడు మళ్ళీ కారు కొనుక్కునే స్థాయికి ఎదిగిపోతాం. ఇలా మన యొక్క శుభ సమయం అనేది, ముహూర్త బలం అనేది ఇంపార్టెంట్. కన్యారాశి, సింహరాశి.